వెలుగులో చూస్తే యంగ్ ఇండియా నా బ్రాండ్, విద్యా వైద్యం ఉపాధికే ఫస్ట్ ప్రయారిటీ, మహాత్మా గాంధీ స్ఫూర్తితో ముందుకు అంటూ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఇక కొందరు ఉద్యమకారులమని బ్రాండ్ క్లెయిమ్ చేసుకున్నారు. అలాంటి వారి గురించి నేను చర్చించదలుచుకోలే. ప్రజలపై పెత్తనం చేసుడు కాదు, జనానికి ఏది అవసరమో అది చేస్తున్నాం. సైనిక ఆర్మీ స్కూళ్లకు ధీటుగా పోలీస్ స్కూలు, త్వరలో ప్రభుత్వ ఫ్రీ స్కూల్స్, ప్లే స్కూల్స్ ఏర్పాటు చేస్తామంటూ ప్రకటన. యంగ్ ఇండియా తన బ్రాండ్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలపై పెత్తనం చేయడం కాదు, వాళ్లకు భవిష్యత్తు తరాలకు ఏది అవసరమో అది చేస్తామంటూ ఆయన తెలిపారు. ₹2 కిలో బియ్యం పేరు చెప్తే ఎన్టీఆర్, ఐటీ పేరు చెప్తే బాబు, జలయజ్ఞం పేరు చెప్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్లా గుర్తుకొస్తారో నా పేరు చెప్తే యంగ్ ఇండియా గుర్తుకు రావాలి. యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్, యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్, మహాత్మా గాంధీ స్ఫూర్తితో నేను క్రియేట్ చేసుకున్న బ్రాండ్ అని ఆయన స్పష్టం చేశారు. విద్యా వైద్యం ఉపాధికే తన తొలి ప్రాధాన్యం అంటూ చెప్తూ మహాత్మా గాంధీ నడిపిన యంగ్ ఇండియా పత్రిక స్ఫూర్తితో రాష్ట్రంలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి నిర్ణయం తీసుకున్నామంటూ వివరించారు. కొంతమంది కొన్ని రకాలుగా కొన్ని బ్రాండ్స్ క్లెయిమ్ చేసుకుంటారు. ఉద్యమకారులమని, తెలంగాణ ప్రదాతలమని చెప్పుకుంటారు. అలాంటి వాళ్ళ గురించి నేను పెద్దగా చర్చించదలుచుకోలేదు అని వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా మంచిర్యాలలో నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని గురువారం ఐటీ మంత్రి శ్రీధర్బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. స్కూల్ పరిసరాలను పరిశీలించారు, స్టూడెంట్తో ముచ్చటించారు, వారితో కలిసి సరదాగా ఫుట్బాల్ ఆడారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక ఇంటింటికి ఇంటర్నెట్, మారుమూల ప్రాంతాలకు కేబుల్ టీవీ సేవలు. శ్రీధర్బాబు బేగంపేటలో టీ ఫైబర్ కొత్త ఆఫీస్ ప్రారంభించిన మంత్రి టీ ఫైబర్ పేరును టీ నెక్స్ట్గా మారుస్తున్నట్టుగా వెల్లడి. ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతల స్వీకరణ. సో నిన్న ముఖ్యమంత్రి యంగ్ ఇండియా స్కూల్ని ప్రారంభించారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిండు. సో అందరికీ తెలుసు, ₹2 కిలో బియ్యం అనగానే, ₹2 బియ్యం అనగానే మనకు గుర్తొచ్చేది ఎన్టీఆర్ అని, ఐటీ అనగానే మనకు గుర్తొచ్చేది చంద్రబాబు అని, ఇక సంక్షేమం అనగానే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పేసి, ఇట్లా గతంలో నాయకుల పేర్లు ఎట్లా గుర్తుపెట్టుకురో, ముఖ్యమంత్రులు చరిత్రలో ఎట్లా నిలిచిపోయారో ఆ విధంగా చరిత్రలో నిలిచిపోయంగా నేను మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకొని, ఆయన పత్రికను స్ఫూర్తిగా తీసుకొని యంగ్ ఇండియా యూనివర్సిటీలు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలు, యంగ్ ఇండియా అదేవిధంగా పోలీస్ స్కూళ్లను నేను ప్రారంభిస్తున్న, చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇది నా బ్రాండ్ అని చెప్పేసి ముఖ్యమంత్రి నిన్న రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కొంతమంది అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వాళ్ళు ఉద్యమకారులమని, అదేవిధంగా జాతి పితలమని చెప్పుకుంటున్నారు. నేను అసోటల గురించి ఎక్కువ మాట్లాడా, బట్ విద్యకు, ఉద్యోగాలకు, ఉపాధికి ఎక్కువగా నేను మొగ్గు చూపిస్తా, వారికి ఎక్కువ అవకాశాలు ఇప్పించే ప్రయత్నం చేస్తా. చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండే విధంగా ప్రజల మీద పెత్తనం చేసుడు కాదు, వారికి జవాబుదారీతనంగా ఉండాలి, జనానికి ఏది అవసరమో తెలుసుకోవాలి. సైనికు ఆర్మీ స్కూళ్ళలో చదివొచ్చినని ఎంతగా గొప్పగా చెప్పుకుంటారో, సో వాటికి ధీటుగా ఈ యొక్క యంగ్ ఇండియా పోలీసు స్కూళ్ళని ప్రారంభిస్తున్న, పోలీసు స్కూళ్ళలో చదువుకునేటువంటి పిల్లలు ఆర్మీ అదేవిధంగా సైనిక స్కూళ్ళకు పోటీ పడే విధంగా వాళ్ళు ఉండాలి. భవిష్యత్తులో ప్లే స్కూలు, ప్లే గ్రౌండ్లో ప్లే స్కూల్ కూడా స్థాపించబోతూ ఉన్నాం. ఒక ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ఆ ప్లే స్కూళ్ళలో కావచ్చు, ప్రభుత్వ ఏర్పాటు చేయబోతున్నటువంటి స్కూళ్ళలో స్నాక్స్ పెడతాం, వాళ్ళకు టిఫిన్ పెడతాం, మధ్యాహ్నం లంచ్ పెడతాం, వాళ్ళకు ప్లే గ్రౌండ్ కావచ్చు, వాళ్ళ ఇంటి వరకు స్కూల్ బస్సులు కావచ్చు. ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా మరి ప్రభుత్వ స్కూళ్ళని మార్చబోతున్నాం, విద్యకు, ఉద్యోగానికి ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం అంటూ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది. కాబట్టి సో చూడాలి ఏం జరుగుతుందో. బట్ ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే కొత్త స్కూళ్ళని ప్రారంభిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం కాదనట్లే, టెక్నాలజీ పరంగా లేకపోతే మండలానికి 2 ఇంటిగ్రేటెడ్ స్కూల్లో లేకపోతే ఇతర స్కూల్లో మీరు ప్రారంభిస్తారు కాదనట్లే. కానీ పాత స్కూళ్ళని కూడా పట్టించుకోర్రి, మూతపడుతున్న స్కూల్ ఉన్నాయి పట్టించుకోర్రి, కూలబడేందుకు సిద్ధంగా ఉన్న స్కూళ్ళను పట్టించుకోండి, కనీస మౌలిక వసతులైనటువంటి స్కూళ్ళను పట్టించుకోండి. కొన్ని స్కూళ్ళల్లో 2 టీచర్లు 10 మంది పిల్లలు ఉంటారు. అక్కడ ఏందే ప్రాబ్లం అంటే బిల్డింగ్ సరిగ్గా లేకపోవడము, అక్కడ ఉన్నటువంటి పరిసరాలు సరిగ్గా లేకపోవడము, కనీసం టాయిలెట్లు లేకపోవడము, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడము, ఇట్లా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. సో ఫస్ట్ మీరున్నటువంటి ప్రైమరీ స్కూల్లో, హై స్కూళ్ళలో మౌలిక సదుపాయాలు కల్పించండి, డిజిటల్ క్లాసు చెప్పండి, మంచి కూర్చోనికే బెంచీలను ఏర్పాటు చేయండి, పిల్లలకు అల్పాహారమో స్నాక్స్ ఇవ్వండి,
గతంలో ఉన్న ప్రభుత్వ స్కూళ్ళని మీరు కాపాడుతూనే కొత్త స్కూళ్ళని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అంతేగాని పాత స్కూలు మూలకేసి కొత్త స్కూళ్ళని మేము ముందుకు తీసుకుపోతామంటే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి స్కూల్ ఇంకా మూలన పడతాయి, విద్యకు పిల్లలు దూరం అవుతారు. సో దయచేసి పాత స్కూళ్ళను పట్టించుకోరు, కొత్త స్కూళ్ళని ఏర్పాటు చేయరు. పాత స్కూళ్ళలో కనీసం మరమ్మతులు చేయించురి, కలర్లు వేయించండి, కనీసం ఒక డిజిటల్ బోర్డును పెట్టండి. పిల్లలకు అవసరమైనటువంటి ఇప్పుడున్నటువంటి అప్డేట్ వర్షన్లలో వాళ్ళకి క్లాసులు చెప్పించే ప్రయత్నం చేయండి. అక్కడ ఉన్నటువంటి టీచర్లను మీరు అప్డేట్ వర్షన్లో క్లాసులు తీసుకునే విధంగా వాళ్ళని మోటివేట్ చేయండి, వాళ్ళకు కొంత ట్రైనింగ్ ఇవ్వండి. అప్పుడైనా ఇంకా విద్యలో మార్పులు వస్తాయి కదా. ఇప్పటికే గ్రామాలలో రోజుకు 2-3 ప్రైవేట్ స్కూల్ బస్సులు వచ్చి పిల్లల్ని గొర్రెల గుంపుగా గుంతగుప్తగా వాళ్ళని గంపగుప్తగా ఎక్కించుకొని పోతూ ఉన్నాయి. ఒక్కొక్క కుటుంబం సంవత్సరానికి 15,000 20,000 ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు కడతా ఉన్నారు. ఓవరాల్గా ఒక ఎల్కేజీ యూకేజీ పోరాగాన్ని చదివించాలంటే ఇలా సంవత్సరానికి 30,000 నుంచి 40,000 రూపాయలు అవుతున్నాయి. మరి మీరు నిజంగానే సర్కార్ బడి ఊళ్ళోనే ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ను ప్రైవేట్ స్కూల్ కంటే ధీటుగా చేస్తే ఆ కుటుంబానికి 20,000 నుంచి 30,000 మిగులుతాయి. మరి ఎందుకు సర్కారు బళ్ళను ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా మరి ఇప్పుడున్నటువంటి పాత బళ్ళను మీరు ఎందుకు మెరుగుపరచట్లేదు? ఎందుకు వారిని అప్డేట్ చేయట్లేదు? గ్రామానికి ఒక కమిటీ ఎగిరి ఇప్పుడున్నటువంటి ప్రతి గ్రామానికి ఒక 10 మంది యూత్ను కలిపి ఒక కమిటీ వేయిరి. మరి కనీసం ఒక డిగ్రీనో ఇంటరో లేకపోతే పీజీయో పిహెచ్డీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా గ్రామాలలో ఉన్నటువంటి ఆ నిరుద్యోగులతో ఒక కమిటీ వేసి ఆ కమిటీలో భాగంగా ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఆ స్కూల్కి కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏంది అనేటువంటి అంశాలని వాళ్ళతో డిస్కషన్ చేసి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ను హై స్కూల్లో మీరు కనుక డెవలప్ చేస్తే పిల్లలు ఎందుకు ప్రైవేట్ స్కూల్కి పోతారు, తల్లిదండ్రులు ఎందుకు ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు? ప్రభుత్వ బళ్ళ మీద నమ్మకం పెరుగుతుంది, ప్రభుత్వం మీద భరోసా పెరుగుతుంది. ఖచ్చితంగా వద్దన్న ఈ ఏడాది పెరగకపోయినా వచ్చే ఏడాదైనా అడ్మిషన్స్ అవుతాయి. ఇంగ్లీష్ మీడియంలో క్లాసులు చెప్పుర్రి, డిజిటల్ క్లాసులు చెప్పుర్రి, అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి పిల్లలకు సాయంత్రం కాగానే స్నాక్స్ గీక్నో ఏదైనా అందించుర్రి, మంచి ప్లే గ్రౌండ్ పెట్టుర్రి. ఎందుకు ప్రైమరీ స్కూల్కు పిల్లలు రారు? ఎందుకు పక్కూర్లో ఉన్న ప్రైవేట్ స్కూల్కు పిల్లలు పోతారు? సో ఇట్లా అనేక అంశాలను ఒక కమిటీని వేయండి. ప్రతి గ్రామానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటారు కదా, మీ కార్యకర్తలతోటైనా జెన్యున్గా ఉన్న ఓ 5 మందితోటో 10 మందితోటో కమిటీ వేసి మరి ఆ ఊళ్ళో ఉన్నటువంటి విద్యను ఎట్లా మెరుగుపరచాలి, ఆ విద్యకు కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏంది, ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేతోటో లేకపోతే సంబంధిత సర్పంచ్ తోటో సంబంధిత జిల్లా విద్యా ఉన్నత మండలితోటో టచ్లో ఉండేటట్టుగా కొన్ని గ్రూపులు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయరి, వాళ్ళకి అప్డేట్స్ ఇస్తుండండి. ఎందుకు డెవలప్ కాదు? సో ఇట్లా మనం చూసిన మహేష్ బాబు లాంటి సినిమాలు దత్తకు తీసుకొని ఊళ్ళని డెవలప్ చేసినాం. ఆ సినిమా శ్రీమంతుడు సినిమా వచ్చినప్పుడు మొత్తం దత్తత ట్రెండ్ నచ్చింది. ఆ ఊరిని మహేష్ బాబు దత్తత తీసుకున్నాడు, ఈ ఊరిని ఈ ఎమ్మెల్యే దత్తకు తీసుకున్నాడు, ఈ ఊరిని ఈ సర్పంచ్ దత్తకు తీసుకున్నాడు. కానీ ఈ దత్తత గ్రామాలు ఎక్కడ పోయినాయో తెలియదు. దత్తత అనేది ఊరు మనకెంతో ఇచ్చింది, ఊరికి మనం తిరిగి ఇవ్వాలనే డైలాగు సినిమా కలెక్షన్లు వచ్చిన రోజులు సినిమా థియేటర్లో నడిచిన రోజులే కనిపించింది. ఇక మళ్ళీ ఎవడు దత్తత తీసుకుంటలేడు, మళ్ళీ ఎవడు కూడా ఊర్ల మీద ఆ గ్రామ పంచాయతీలో ఆ స్కూళ్ళను ఎవరు డెవలప్ చేస్తలేడు. ఈ దత్తత తీసుకున్న గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఎవరికి ఇంకా తెలియదు. సో దయచేసి ఊర్లను యువతకు అప్పచెప్పురి, యువతకు దత్తత తీసుకోమని చెప్పురి. ప్రతి ఒక్క ప్రైమరీ స్కూల్ని ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు మీరు చెప్పండి, దత్తతకు తీసుకోండి మీ స్కూల్ని. ఓ 10 మంది కలిసి దత్తతకు తీసుకొని మీకు కావాల్సినటువంటి నిధుల్ని, మీకు కావాల్సినటువంటి ఏవైతే నిత్యావసరాలు ఉంటాయో వాటన్నిటి కూడా ప్రభుత్వం దగ్గరనో ఎమ్మెల్యేల దగ్గరనో రిక్వెస్ట్ చేసుకొని మీరు తీసుకొచ్చి మీరు దత్తత తీసుకున్న స్కూల్ని అభివృద్ధి చేయండి అని చెప్పేసి ఒక థాట్ని తీసుకురండి, కొత్త థాట్ని. ఎందుకు ఇంత డిజిటల్ యుగమైంది, ఇంత అప్డేట్ వర్షన్ వచ్చినా, ఇంత టెక్నాలజీ వచ్చినా ఎందుకు ఈ ప్రభుత్వాలు అప్డేట్ అవుతలేవు, ఎందుకు ఈ రకంగా ముందుకు పోతలేవో అర్థం కానటువంటి పరిస్థితి. చూడాలి ముఖ్యమంత్రి గారు మరి పాత స్కూళ్ళను పట్టించుకుంటారా, మరి కొత్త స్కూళ్ళను నిర్మించుకుంటూనే పోతారా అనేది చూడాలి. బట్ ఏదేమైనా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అనేది మరి చాలా ఉన్నతమైనటువంటి నిర్ణయం, అద్భుతమైనటువంటి నిర్ణయం. ఆర్మీ సైనిక స్కూళ్లకు ధీటుగా ఇటువంటి పోలీసు